మొక్కని పీకడం, చెట్టుని నరకడం ఆరోగ్యానికి హానికరం. ఏమి చెప్పాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు, కానీ ఏదో ఒకటి చెప్పాలని ఉంది. నాలో ఉన్న భావనలని సినిమాగా మార్చి చూపించాలని ఉంది. చెప్పండి, ఎవరు? మేము ఎవరో నీకు అనవసరం. నువ్వు ఫిలం షూటింగ్ చేయకూడదు అంతే. రేయ్, ఎవరో ఇంకొకరి మీద నమ్మకం పెట్టుకొని నేను ఈ రంగంలోకి రాలేదురా. నా మీద నేను నమ్మకం పెట్టుకొని వచ్చాను. గెలిచేది ఓడేది అనేది రెండో విషయం. గెలిచేంత వరకు ప్రయత్నించడమే. భయపడుతున్నంత వరకు భయపెడుతూనే ఉంటారు. ఒక్కసారి ధైర్యంతో తిరగబడితే భయంతో పారిపోతారు. అన్నా కొని అన్నా తీసుకోరా. రేయ్, ఎవడికి పడితే వాడికి సలహం కొట్టడానికి భయంతో వణికెట్టి గులాం అనుకున్నారా? కింగునురా. హలో, టీమ్ షూటింగ్ చేసామంటే నెరకడమే. తీట తీర్చుకోలేక తిరగబడి తిడితే తిక్క తగ్గేదాకా తాట తీస్తా. నువ్వేమన్నా మాట్లాడుతున్నావు? అన్నా వేసేస్తాను. గుర్తుంచుకో, ప్రపంచానికి వెలిగిచ్చేటి సూర్యుడు ఒక్కడే. ఆ ఒక్కడే లేకపోతే ప్రపంచమే చీకటి అవద్దే. మీ వల్ల ఏమవుతుందో చేసుకోండి. నేను ఎప్పటికీ నాలాగే ఉంటా. ఇంకొకరి కోసం నా క్యారెక్టర్ని చేంజ్ చేసుకోలేను. ఓకే, బాయ్ డార్లింగ్స్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. హలో బాస్. చెప్పు టైగర్. మీరు చెప్పినట్లే ఒకరిని వేసేసాను. ఓకే ఓకే, మరి డబ్బులు అకౌంట్ నంబర్ పంపించు, మనీ ట్రాన్స్ఫర్ చేస్తా. ఓకే ఓకే బాస్. గోయిందా, ఏందిరా? నిన్న మలయాళ సీరియల్ ఒక సంపేశారు తెలుసా నీకే? అవునరా, నేను దగ్గరికి వెళ్ళి చూసాను. చేస్తే చంపినారు అన్నా. అలాంటి పనులు టైగర్ మనుషులే చేయింటారన్నా. అవునారా? అవునన్నా. అలాంటి గుండాల్ని పోలీసులు ఏం చేయరా? పోలీసులు ఏం చేస్తారులే, వాళ్ళకి మామూలు పోతుంటుందిగా. రాయ్, అలాంటి గుండాల్ని అంతం చేయాలంటే సరైన మగాడే దిగిరావాలి.
ఓకే. మేడం టవల్ మేడం. నో. ఓకే. ఓకే. వాటర్ మేడం. నో. ఓకే. 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 బెల్లం తిరిగి చీమలు చుట్టుకున్నారు. ఫస్ట్ వెళ్ళి పిల్లం మీద ఫోకస్ చేయండి. ఓకే. ఓకే. ఆహా. నువ్వేంట్రా హీరోయిన్ మీద ఎక్కువ కేర్ తీసుకుంటున్నావు? హీరోకి టచ్అప్ చేయి, ఓకేనా? ఓకే సార్. ఉమేష్, ఆర్టిస్ట్ని పిలు. ఓకే సార్. ఓకే. పొజిషన్ ఆ బైక్ దగ్గర వచ్చి నిల్చుకోండి. మీరు అక్కడే నిల్చుకోండి, ఇటువైపు తిరగండి. ఓకే, రెడీనా? ఏంటి మరింత సైలెంట్గా ఉన్నారు వీళ్ళు? కదా సార్ వీళ్ళకి కాన్సెప్ట్ తెలుసు కదా? చెప్పండి సార్. కాన్సెప్ట్ ఏమంటే హీరో మనసులో ఉండే మాటలను చెప్పడానికి హీరోయిన్ ఇక్కడ పిలుచుకొచ్చింటారు, సరేనా? ఇక డైలాగ్ విషయానికి వస్తే ఫస్ట్ డైలాగ్ మీరు ఏదో చెప్పాలని ఇక్కడ దాకా పిలుచుకోవచ్చు కదా నితిన్, ఏం పర్వాలేదు చెప్పు నితిన్ అంటారు. అప్పుడు మీరు చెప్పాలనే ఉంది కానీ నేను సూటిగా చూస్తుంటే మాటలు రావడం లేదంటారు. నిజంగా నేను ఏమీ అనను, ఏమీ అనుకోను, చెప్పు ప్లీజ్ అని బ్రతమాలుతుంది. నిత్య, నీ తెలివితేటలతో ఆశ చూపి గాలం వేసి పట్టేసిన నా చాపలాంటి గుండెకి ఎవరి సహాయం లేకుండా విలవిలాను కొట్టుకుంటుంది. నీ అర్థం చేసుకో, ఐ లవ్ యూ సో మచ్ అని ఒక ఫ్లవర్ ఇస్తారు. అప్పుడు హీరోయిన్ అనుకోండి, ఐ లవ్ యూ టూ నితిన్ అంటారు. ఇది డైలాగ్, ఇది కాన్సెప్ట్. ఓకే, రెడీనా? ఓకే, ప్రాక్టీస్ ఉంది కదా? ఓకే. ఓకే, డన్. రెడీ, టేక్ పొజిషన్, కెమెరా రోలింగ్, యాక్షన్. యాక్షన్. డైలాగ్ చెప్పేదానికి ఏమైంది? సారీ సార్, నెక్స్ట్ టేక్లో గడిగా వచ్చేసాం. ఓకే, టేక్ నెంబర్ 2, కెమెరా రోలింగ్, యాక్షన్. నితిన్, ఏదో చెప్పాలని ఇక్కడికి రమ్మన్నావు కదా, ఏం పర్వాలేదు చెప్పు. చెప్పాలనే ఉంది కానీ నీ కళ్ళ నీ సూటిగా చూస్తుంటే మాటలే రావడం లేదు. నిజంగా నేనేమనను, ఏమనుకోను, ప్లీజ్ చెప్పు నితిన్. నిత్య, నీ తెలివితేటలతో ఆశ చూపి గాలం వేసి పట్టేసిన నా చాప లాంటి గుండెకి ఎవరు సహాయం లేకుండా విలువిలా కొట్టేసుకుంటుంది. అర్థం చేసుకో, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ నితిన్. వావ్, సూపర్. టేక్ ఓకే. ఓకే, లొకేషన్ షిప్. ఓకే, లొకేషన్ షిప్. ఓకే సార్. ఓకే, హీరోయిన్ పిలు. ఓకే సార్. ఓకే. ఉమేష్, హీరోయిన్ ఎక్కడా? సార్ హీరోయిన్ కనిపిస్తలేదు, మేకప్ మ్యాన్ కనిపిస్తలేదు. మేకప్ మ్యాన్ జొట్లో హీరోయిన్ జంప్ అనుకుంటా. ఓ షట్, నాకు అప్పుడే డౌట్ వచ్చా మేకప్ మ్యాన్ మీద. సరే, ఇప్పుడు ఏం చేసేది? సార్ నాకు తెలిసిన ఒక హీరోయిన్ ఉంది, అక్కడ వెళ్ళి మాట్లాడదాం సార్. సరే, ఇప్పుడు షూటింగ్ ప్యాకప్ చేద్దామా? ఓకే, డన్. షూటింగ్. వస్తున్నా. ఏం చెప్పమా? లోపలికి వెళ్ళి జ్యూస్ తీసుకోరా అమ్మా. చూపులతో గుచ్చి చంపకే మేరే ఆంటీ, వీళ్ళ గురించి చెప్పాను కదా, ఫిలిం డైరెక్టర్ రాహుల్ అనేసి. మీరు వచ్చిన విషయం ఏంటి? మేడం, ఆల్రెడీ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ చేసాము, కానీ ఫస్ట్ డేనే హీరోయిన్ చేయించింది. అప్పుడు ఉమేష్ మీ అమ్మాయి గురించి చెప్పాడు, అందుకే సూటిగా అడుగుతున్నాను. మీకేం అభ్యంతరం లేదంటే మీ అమ్మాయిని ఫిల్మ్కి హీరోయిన్గా పంపిస్తారా? మేడం, మీ అమ్మాయిని ఫిల్మ్కి హీరోయిన్గా పంపించడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా? మా అమ్మాయికి డాన్స్ వస్తుంది కానీ యాక్టింగ్ రాదు. మేడం యాక్టింగ్ రాకుండాను పర్వాలేదు, నేను సరిదిద్దుకుంటాను. షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు చెప్తాను. కాంటాక్ట్ నెంబర్ ఉంటే చెప్పండి. నెంబర్ చెప్పమ్మా వాళ్ళకి. తీసుకోండి, 9611109285. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాం.
వెళ్ళొస్తాం. సరేనప్ప వెళ్ళరండి. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్. ఎవరు? అయ్యో అయ్యో మా అయ్యో 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 ఏ జల్లో లేకరా. అయ్యో మా నడుతరా బాబు. చేసావు గురు, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలాగా ఎత్తుకెళ్ళావు గురు. రారా రా కూడం. ఏమో అనుకుంటున్నాను కానీ ఏముందిరా బాబు అమ్మాయి. అమ్మాయిని చూసినప్పుడు నుండి నాలో ఒక పాట తన్నుకుంటూ వచ్చేస్తుంది. రాసేద్దాం. ఏం రాద్దాం? ఎస్, పిల్ల షేపే పెన్సిలే మొదలైంది నాలో కౌన్సిలే, తను ఒకసారి నా వైపే చూసలే, ఇక ప్రేమించడానికే పిక్సులే, ప్రేమ సీసం నాకే పోసలే, ప్రేమికుడిగా నన్నే మార్చలే, నిన్ను చూసేటి నా కన్నులే, మై మరిపిస్తున్నాయి నీ నవ్వులే, నీతో మాట్లాడాలి అనుకున్న మాటలే నా మనసులో దాగుండి పోయలే. నీతో మాట్లాడాలి అనుకున్న మాటలే నా మనసులో దాగుండి పోయలే. ఎలాగైనా సరే టుమారో నీతో చెప్తా. ఎస్. అన్నా నువ్వు చెప్పినట్టు దొరికాడన్నా. ఓకే సూపర్ మా. పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. హలో, చెప్పండి బాస్. వాడు దొరికాడా? దొరికాడు బాస్, పార్సల్ చేసి మీ దగ్గరికి పంపిస్తా. ఓకే ఓకే, మన దందా సక్రంగా నడుస్తుందా? ఎవడైనా ఏదైనా ప్రాబ్లం చేస్తే నాకు చెప్పు. బాస్, టైగర్ అంటే అందరికీ దడా, నన్ను చూస్తే ఉచ్చ పోసుకుంటారు. నో ప్రాబ్లం. ఓయ్, ఇన్ని బాస్ దగ్గరికి పార్సల్ చేయండి. సరే అన్నా, రారా. హలో, హాయ్ అండి, నేను రాహుల్ మాట్లాడుతున్నా. చెప్పండి.
మీరు ఏమీ అనుకోనంటే మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఫ్రీగా ఉంటే మీట్ అవుతారా? ఎక్కడికి రావాలో చెప్పండి. ఇక్కడే తోట ఉంది కదా, అక్కడ వచ్చేయండి. సరే వచ్చేస్తా. ఓకే ఓకే. ఎందుకే అంత హడావుడి? అమ్మా స్పెషల్ క్లాస్ ఉంది, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. గుమ 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 గులాబీ తోటలో గుమ గుమ గున్నవే, చెరుకు తోట నీడలో స్వీటు స్వీటు గున్నవే, కాటేసుకుంటానే నిన్ను వాటేసుకుంటానే కన్నె బామా, కాటేసుకుంటానే నిన్ను వాటేసుకుంటానే సత్యభామా. మేఘాల మేడలో మంచు మించుగున్నావోయ్, నీ మీద చెయ్యి వేస్తే జుమ్ము జుమ్ము మన్నాదోయ్, గిల్లేస్తున్నావోయ్ నాకు సిగ్గేస్తున్నాదోయ్ తుంటరి బావా, గిల్లేస్తున్నావోయ్ నాకు సిగ్గేస్తున్నాదోయ్ ఒంటరి బావా. నీ సిగ్గు సంతకెళ్ళా నన్నల్లుకుంటావా, నీకు అద్దు పొద్దు లేనే లేదు ముందుకెళ్తావా, గులాబీ తోటలో గుమ బాగున్నవే, మేఘాల మేడలో మంచు మించుగున్నావోయ్. షేపు చూడగానే చుట్టుకుంది చుట్టి చుట్టి చూడమంది సుందరి నిన్ను, ఎందుకే నన్ను నీ నడక చూసి నలిగిపోయే, కళ్ళు చూసి కరిగిపోయే, ఆగలేనందే మనసు లాగినయిందే. చిరుత లాంటి స్వీడు నీది, ఉడుము లాంటి పట్టు నీది, ఊరుకోవయ్యో తాకితి తట్టుకునయ్యో, ఒంటరి చెట్టు మీద వరుడులా వేటాడి వల వేసావోయ్, నన్ను పట్టేసావోయ్. నువ్వు ఒప్పుకుంటే ఎక్కడైనా ఎత్తుకెళ్తానే, తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కదయ్యో, గులాబీ తోటలో గుమ బాగున్నవే, మేఘాల మేడలో మంచు మించుగున్నావోయ్. గుమ 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 గుమ. ఫేసు చూడగానే పట్టుకుంది, మనసు బట్టి లాగుతుంది, ఎందుకు రయ్యో ఒంటరి గుండను రయ్యో, ఆగనంటూ ప్రాయమంది ఈడు జోడు కోరుతుంది, తట్టుకొనయ్యో నన్ను కట్టుకెళ్ళయ్యో. ఏ పల్లెటూరి పడుచుదానా అందమైన సొగుసుదానా, అందుకో నన్ను పూచెండాడుకుందాము, నా మనసు గుచ్చి అడుగుతుంది, సరసమంటూ కోరుతుంది, కలుసుకుందామా సరసాలాడుకుందామా, వరస చూసి సరసమంటే సరుకు కాదయ్యో, జంట కట్టేదాకా ఉండిపోతే వాడిపోతావే, మేఘాల మేడలో మంచు మించుగున్నావోయ్, గులాబీ తోటలో గుమ బాగున్నవే, ఇల్లేస్తున్నావోయ్ నాకు సిగ్గేస్తున్నాదోయ్ తుంటరి బావా, ఇల్లేస్తున్నావోయ్ నాకు సిగ్గేస్తున్నాదోయ్ ఒంటరి బావా. నీ సిగ్గు సంతకెళ్ళా నన్నల్లుకుంటావా, నీకు అద్దు పొద్దు లేనే లేదు ముందుకెళ్తావా, గులాబీ తోటలో గుమ 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 గున్నవే, నీ మీద చెయ్యి వేస్తే జుము 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 మన్నాదోయ్.
భయపడ్డావు కదా? ఏంటి లేక చిన్న పిల్లల్లాగా ఆడతావో. సరే, ఎందుకు పిలిచావు చెప్పు. చెప్తారా, మాట్లాడుతూ వెళ్దాం. ఓకే. నువ్వు సంవత్సరాలు లేకుంటే కాజలా, ఏమో, లేకపోతే జెనిలియేనా? నువ్వేం హీరోయిన్కి ఏం కమ్మీ లేదులే. సరే రైట్ వెళ్దాం. సరే, ఎందుకు పిలిచావు చెప్పు. అదే నీకు మనస్ఫూర్తిగా యాక్టింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకుందామని. నాకేం ఇష్టమే, నువ్వు చూడంగానే నచ్చేసావు. నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను. ఏమంటావు? ఓయ్, ఈ విషయం చెప్పాలని నేను పిలిపించింది, అంతలో నువ్వే చెప్పేస్తావే. ఎస్ మేఘా, ఎస్. నేను ఎంతో మంది అమ్మాయిలను చూసినప్పుడు రాని చిరునవ్వు నిన్ను చూడగానే వచ్చేసింది. నిజమా ఇది? నిజమే మేఘా. మంత్రం వేసి మైకం చేసి మనసే దోచి తీయని మాయ చేసావే. కలలందించి కోరికలుంచి కొత్త లోకం చూపావే. వయ్యారం చేసి వరసే కలిపి నీ వెంటే తిప్పావే. చూపుల్లో కరిగించి నవ్వుల్లో వెలిగించి నీలోనే నా ప్రాణం ఉంచావే. అర్థం చేసుకోవే. ఐ లవ్ యూ మేఘా, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ. ట్రిప్ ఏదైనా ప్లాన్ చేద్దాం మన మిత్రు. సరే వెళ్దాం. మరి షూటింగ్ ఏంటి? షూటింగ్ గోలీ కొట్టక్కడ. ఏమంటావు, వెళ్దామా ట్రిప్? ఓకే, వెళ్దాం. వర్షం వచ్చేలా ఉంది. సరే వెళ్దాం, నేను ఉన్నాను కదా. ఈ టైగర్ ఒక్కసారి టార్గెట్ పెట్టాడంటే మొత్తం మీరు ఒకేసారి ఖాళీ కావాల్సిందే. అన్నా, మన ఇంటి దగ్గర నీకు వస్తున్నానన్నా. నా ఇద్దరు అబ్బాయిలు మన ఇంటి అమ్మాయి వెనకాల పడి లవ్వు లవ్వు అని వారం నీకు ఏడిపిస్తున్నారన్నా. వాళ్ళ కథ ఏమో చూడాలన్నా. ఏయ్, లవ్ అనేవాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. టుమారో వాని చావు ముహూర్తం ఫిక్స్ చేయండి రా. ఓకే అన్నా. రాకీ, చెప్పన్నా. మీకు డీల్ ఇచ్చాను కదా, ముగించుకోరంట. ఆ డీల్ మీ ముగ్గురు, వాళ్ళ సంగతి శివు నేను చూసుకొస్తాం. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. కూర్చో. ఏంటి? రాహుల్,
నాకు నైట్ అంతా నిద్రే పట్టట్లేదు. నైట్ ఎంత నిద్ర పట్టుదా? నాకేం అభ్యంతరం లేదు, రమ్మంటే వస్తాను. ఈ మధ్య నీకు చాలా అవుతుంది. కళ్యాణ్, మంచి కామెడీ చేస్తున్నావు. నేను తర్వాత కాల్ చేస్తాను. రాహుల్ 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 ఆగండ్రా, ఎందుకు మా వాళ్ళని వెంటాడుతున్నారో? వాడినే అడుగు. బ్రో అది వాడేం చెప్తాడో నేను చెప్తాను విను. చూసేదానికి పోకిరి ఎదుగుల్లా ఉన్నారో వీళ్ళకి మా ఇంటి అమ్మాయి కావాలనా? లో క్లాస్. మాటలు జాగ్రత్తగా రాని. అన్నా జింకులు దొరికినప్పుడు వేటాడకుండా నువ్వేమన్నా మాట్లాడుతున్నావు? నువ్వు అన్నా వేసేస్తాను. ఏయ్, నువ్వేంటి హీరోనా? పైకి ఒకలా లోపల మరొకలా నటించి దిగుదొక్కే డూప్లికేట్ హీరోలు అనుకున్నారా? నెవర్, ది రియల్ హీరో. ఒంటరిగా ఉన్నాడని చులకనగా తీసుకోవద్దు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నాడని తెలిసింది నాలో ఉన్న పవర్. కళ్యాణ్, కళ్యాణ్ 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 కళ్యాణ్, లేవండ్రా లేవండ్రా. హాయ్ మేఘా. హాయ్. విష్ యూ హ్యాపీ బర్త్డే. Thank you. ఈ చిన్న గిఫ్ట్ నీకోసం. థ్యాంక్ యూ. వావ్, ఆసమ్, సూపర్ గా ఉంది.
థ్యాంక్ యూ మెగా. నీ బర్త్డే స్పెషల్ గా నాకేం లేదా? ఇదిగో 5 స్టార్ చాక్లెట్. 5 స్టార్ చాక్లెట్స్ అంతేనా? ఇంకేం కావాలి? ప్రస్తుతానికి లంచ్ డిన్నర్ అలాంటివేమో వద్దు. టిఫిన్ అయితే ఓకే. ఇంకా టిఫిన్ చేయలేదా? అయ్యో మెగా, నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను విను. చెప్పు. టిఫిన్ అంటే కిస్, లంచ్ అంటే హగ్, మరి డిన్నర్ అంటే? డిన్నర్ అంటే మెగా అది. సిగ్గులేదు పోరా. ఏ ఆగు, నేను ఇంప్రెస్ అయ్యేలా ఏమన్నా చెయ్యి, అప్పుడు చూద్దాం. నువ్వు ఇంప్రెస్ అయ్యేలా అంటే నీ పైన ఒక కవిత చెప్పనా? చెప్పు. గుండెల్లో ఉన్న చిన్నారి గమనించవా ఓసారి, నేలపై నడిచేటి బంగారి, మంచి మనసుతో నా గుండెల దూరి, తెలుసుకోలేవా ప్రేమ దారి. ఏ సూపర్. ఓకేనా? సరే టిఫన్. ఏ రాహుల్, నాకు భయంగా ఉంది. నాకు మాత్రం ధైర్యంగానే ఉంది. అసలు ఏం చేస్తున్నావు నీకైనా తెలుసా? ఇప్పుడుండే సిచ్యువేషన్ లో ఏం చేస్తున్నావు నాకు నిజంగా తెలియటం లేదు. మెగా, ఏంటి? లిప్స్ కి లిప్స్టిక్ ఎక్కువైంది, కాస్త తుడుచుకోవా? ఎందుకంటే నాకు నేచురల్ గా ఉంటేనే ఇష్టం. ఓకేనా? మెగా, మళ్ళీ ఏంటి? అది నీకు కిస్ చేయడం ఓకేనా కాదా? ఓకేనా? ఓకే. మెగా. అయ్యో మళ్ళీ ఏంటి రాహుల్? అది కాదు మెగా. మళ్ళీ ఏంటి? స్మాల్ కన్ఫ్యూజన్. కిస్ నుదుటి పైన చేయాలన్నా, బుగ్గు పైన చేయాలన్నా, పెదాల పైన చేయాలన్నా? ఓకే ఓకే, నాకు అర్థమైందిలే. పో రాహుల్, నువ్వు అసలు రాహుల్వే కాదు. మరేంటి? రోమియో రాహుల్వి. అబ్బా బతికిపోయా. నువ్వు మేఘావి కాదు, మత్తెక్కించే మేఘావి. సరేలే. నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఎలా చెప్పేది? తెల్లవారుసరికి భూపట్టంలో తలంచుకొని శ్రీలంక మ్యాప్, ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ చూసి చూసి బ్యాచులర్ లైఫ్ తెగ బోర్ చేసింది. ప్రస్తుతానికి టిఫిన్ ఓకే, లంచ్ డిన్నర్ ఇలాంటివి ఏం లేదా? దానికి ఇంట్లో వాళ్ళు పర్మిషన్ కావాలి. సరే టైం అయింది, వెళ్దాం. వెళ్దాం. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? హలో చెప్పురా. హలో బాస్, నేను టైగర్ అన్న మనిషిని మాట్లాడుతున్నా. మ్యాటర్ ఏంటి చెప్పు. బాస్, మన టైగర్ అన్నని ఇక్కడ ఒకటి వేసేసాడు, మీరు త్వరగా రండి బాస్. అవునా? వాడు ఎవడు ఎక్కడున్నాడో కనుకో, నేను వస్తున్నా. ఓకే బాస్.
హలో హలో రాహుల్, ఎక్కడున్నావు? చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా. మెగా రెడీ అవుతున్నా, ఇంకా 5 minutesలో వచ్చేస్తా, ఓకేనా? త్వరగా రా. ఓకే. ఎస్. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. ఏంటి కీస్? టేక్ ఇట్. ఏంటి బ్రో ఇంత జోష్గా ఉన్నావు? లవ్లో ఉంటే అంతే బ్రో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, ఓకే ఓకే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. మెగా, పుప్పి చాలా క్యూట్ గా ఉంది, నీదేనా? అదే. ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు? మా ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు రాహుల్. ఇదేంటి ఇంత సడన్ గా? నాకు తెలీదు, ఇప్పుడే తెలిసింది. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. ఏం చేద్దాం? ఇప్పుడంటే ఎలా? నాకు కాస్త టైం కావాలి, ఏదైనా జాబ్ చూస్తా, తర్వాత వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నాకు అంత టైం లేదు రాహుల్, 15 రోజుల్లో నాకు పెళ్ళుంది. అలా అయితే కుదరదు, నన్ను మర్చిపో. బాయ్. మర్చిపో. మెగా ఆగు. వద్దు రాహుల్. అంతేనా? అంతే. నాకు మన లవ్ కన్నా నా ఫ్యూచరే చాలా ఇంపార్టెంట్. ఇంకొక మాట లేదా? లేదు, నా జీవితం నా చేతుల్లో లేదు రాహుల్. మర్చిపో. మెగా. వద్దు రాహుల్, మర్చిపో నన్ను. మెగా, అరే మెగా, చెప్తున్నది నీకే. ఓ షిట్. ఓయ్, ఫస్ట్ లవ్ అన్నది చాలా గొప్ప విషయం. అది కాస్త మందికి గెలుపునిస్తే ఇంకాస్త మందికి ఓటమినిస్తుంది. ఆనందాన్ని, బాధని కలిగిస్తూ ఎన్నో జ్ఞాపకాలని జీవితంలో మిగిలిస్తుంది. ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ అయినా కూడా జీవితాంతం ప్రేమించేలా చేస్తుంది. మనకి కొండంత ధైర్యాన్ని ఇచ్చి ముందుకి నడిపిస్తుంది. అందుకే అన్నారు కదండి, ఫస్ట్ లవ్ ఇస్ బెస్ట్ లవ్ అని. ఇలాంటి ఫస్ట్ లవ్ మనోడి లైఫ్లో బ్రేకప్ అయింది. చూద్దాం మనోడి లైఫ్ ఇక ఏమవుతుందో. బాస్, నేనే బాస్, మీకు కాల్ చేసింది. రండి బాస్. సరే నడు. వాడు ఎవడు, ఎక్కడున్నాడో కనుక్కున్నావా?
బాస్ వీడి పేరు రాహుల్. చూడడానికి షార్ట్ గా ఉంటాడు, షార్ట్ మూవీస్ తీస్తుంటాడు. ఏదైనా తేడా వస్తే హాట్ గా కొట్టడం ఈ క్యారెక్టర్ బాస్. నేచర్ మీద ఫిలం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ బాస్ వాడికి. బాస్ వాడు రూమ్ దగ్గరికి వెళితే ఒక వారం రోజుల నుండి వాడు రూమ్ లాక్ అయింది బాస్. వాడు ప్రస్తుతానికి ఎక్కడుంటాడో తెలియదు బాస్. వాడి ఫోటో మాత్రమే దొరికింది బాస్. ఓకే, ఇదంతా ఎలా జరిగింది? టైగర్ అన్న లవ్ మీదకి పోయి ప్రాణాల మీదకి తీసుకున్నాడు బాస్. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళలేదు. వాడిని చంపేదాకా వదలకూడదు. వాడు దొరికేదాకా వెతికేదే మన పని. రేపటి నుండి సర్చింగ్ మొదలు పెట్టండి. గుర్రు, హీరోయిన్ నీకి మోసం చేసింది, నాకి మోసం చేసింది. జీవిత మే వద్దుగుర్రా. అవునరా, డైరెక్టర్ కనపడతలే, అసిస్టెంట్ డైరెక్టర్ కనపడతలే, హీరోయిన్ కనపడతలే. ఏదన్నా నువ్వు పెట్టిన పెంట నాకు హీరో కావాలా అని మూడు ఉత్సవం అంతా మంట కలిసిపోయిందిరా బాబు. హలో నితిన్. సార్ ఏం దొరికిందా సార్? దొరికినట్లే దొరికి మిస్ అయింది నితిన్. దొరకదు సార్, దొరకదు సార్. కరెక్ట్ కావద్దు. డెఫినెట్లీ నేను హీరో చేసే రెస్పాన్సిబిలిటీ నాది. 100% నేను హీరో చేస్తా. బట్ నాకు టైం కావాలి అంతే. ప్రస్తుతానికి నా మనసేం బాగలేదు. మళ్ళీ ఫిలం షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కాల్ చేస్తా, అప్పుడు వచ్చాయి. ఓకేనా? ఓకే, బాయ్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. గురు వీడిని ఎక్కడైనా చూసారా? తెలుసు, రాహుల్ అనేసి షార్ట్ ఫిలిం తీస్తా ఉంటాడు. వీటితో మీకు పని ఏమిటి? గురు ఫ్రెండ్ మాట్లాడారు. ఎక్కడుంటాడో కాస్త చెప్తారా? ఎక్కడుంటాడో కన్ఫర్మ్ లేదు. రోజుకు ఒక్కొక్క చోటు ఉంటాడు. షూటింగ్ అని అక్కడక్కడ షార్ట్ ఫిలిం తీస్తా ఉంటాడు. అక్కడ చూడండి, ఆ షూటింగ్ దగ్గర ఉంటాడు. ఓకే ఓకే గురు. ఓ షిట్. The number you are calling is switched off. Shit. Later.
తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడ వెళ్ళారో అని ఏమన్నా తెలుసా మీకు? ఎక్కడ వెళ్ళారో తెలియదు. సరే మేడం, ఓకే, థ్యాంక్ యూ. అయ్యయ్యో, ఎవరు గొర్రెల మంది వచ్చినట్లు వచ్చినారు? రేయ్, వీడిని ఎక్కడైనా చూసావరా? అన్నా చూచాను నువ్వు. ఎక్కడ చూసావు త్వరగా చెప్పరా. అన్నా జస్ట్ ఇప్పుడే అన్నా. ఎక్కడ చూసావురా? అన్నా జస్ట్ ఇప్పుడే అన్న ఫోటోలో ఎలా ఉంది నా పంచ? ఏయ్! అలా చూస్తున్నారేంట్రా, కుమ్మేంట్రా అవన్నీ? అయ్యో అయ్యో, కొట్టండి 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 పెట్టినాయో, అయ్యో అయ్యో, కొట్టండి 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 పెట్టినాయో, అయ్యో అబ్బా. అయ్యో, ఏదో క్రేజీగా జబర్దస్త్ పంచేస్తే నాకే పంచున్నట్లు కొట్టారు బాబోయ్. అబ్బా అబ్బా, అయ్యో. వస్తాను. ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, రావడానికి కొంచెం లేట్ అవుతుంది. సరే సరే. హే మెగా, మెగా, ఇన్ని రోజుల నుండి ఎక్కడికి వెళ్ళావు? తర్వాత కాల్ చేస్తాను, పెట్టండి. మెగా, ఇన్ని రోజుల నుండి ఎక్కడికి వెళ్ళావు? కోసం చాలా చోట్ల వెతికాను తెలుసా. మీ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాను, చూస్తే డోర్ లాక్ చేసింది. కాల్ చేస్తే నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నంబర్ చేంజ్ చేసావా? ఏంటి ఏం మాట్లాడినా సైలెంట్గా ఉన్నావు? నా మీద కోపమా? సారీ, ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సిందే. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను లైఫ్లో బాగా చూసుకుంటాను. జంటనుకున్న ప్రేయసి నీవు, నన్ను ఒంటరి వాడిని చేయకు, నన్ను వదిలి వెళ్ళకు. లవ్ యూ మెగా, లవ్ యూ సో మచ్. మీ అర్థం చేసుకో. హే మెగా, ఏది మాట్లాడినా సైలెంట్ గా ఉన్నావు? హే మెగా. వదులు రాహుల్. నీకు పెళ్ళైపోయిందా? వచ్చే ఇప్పుడు ఎందుకు వచ్చావు రాహుల్? టైం కావాలి అన్నావు కదా, ఇంకా లేట్గా రావాల్సింది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు నేను నీ పాత మెగని కాదు రాహుల్, ఇంకొకరి భార్యని. ఇప్పుడు నేను ఇలా మాట్లాడడం కూడా నీ దగ్గర తప్పే తెలుసా రాహుల్? తెలీదు రాహుల్, మన లాస్ట్ మీట్ తర్వాత చాలా జరిగిపోయింది. ఇప్పుడు నీ పరంగా నేను ఎలాంటి నిర్ధారాలు తీసుకోలే. ఒకవేళ తీసుకుంటే అది సమాజానికి విరుద్ధంగా ఉంటుంది. నీకు తెలీదు రాహుల్, ఆడవాడి జీవితంలో ఒక్కసారి మూడు మూడ్లు అనేది పడితే మనసుని రాయి చేసుకొని బతికేయాలి, వేరే దారి లేదు నాకు. మెగా, నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని కల్లా కూడా ఊహించుకోలేదు మెగా. ఇప్పుడు ఏం చేయను మెగా? చూడకుండా నేను ఉండలేను, నువ్వు లేక నేను బ్రతకలేను మెగా. ఇప్పుడు ఏం చేయను మెగా? చాలా బాధగా ఉంది మెగా. నన్ను వదిలి వెళ్ళొద్దు మెగా, ప్లీజ్ మెగా. ఐ లవ్ యూ మెగా, ఐ లవ్ యూ సో మచ్ మెగా. నన్ను అర్థం చేసుకో మెగా, ప్లీజ్ మెగా. రాహుల్, నువ్వు మంచివాడివి, అలాగే మంటివాడివి కూడా. నన్ను, నా సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని నన్ను మర్చిపో రాహుల్. ఏంటి మెగా అర్థం చేసుకో అంటే ఎలా అర్థం చేసుకునేది? అమ్మాయిల్ని అర్థం చేసుకోవడం ఆ దేవుడి వల్లనే కాలేదు మెగా, ఇంకా మా అబ్బాయిల వల్ల ఎలా కుదురుతుంది? ప్లీజ్ మెగా. రాహుల్, నీకంటూ ఒక మంచి ఫ్యూచర్ ఉంది. నువ్వు చాలా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా గురించి ఆలోచించి నీ లైఫ్ని పాడు చేసుకోవద్దు. నా లైఫ్ చాలా బాగుంది రాహుల్, నేను ఇలాగే బాగుండాలంటే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు రాహుల్. నన్ను వదిలి నువ్వు దూరంగా వెళ్తున్నావని నువ్వు అనుకుంటున్నావు మెగా, కానీ నా చుట్టూ ఉన్న నేచర్ చెప్తుంది, మన మనసుకి దగ్గరైన వాళ్ళు మనతో లేకపోయినా కూడా వాళ్ళు ఇచ్చిన జ్ఞాపకాలు మన మనసులో మెదులుతూనే ఉంటాయి. ఆ జ్ఞాపకాలు చాలు మెగా నాకు బ్రతకడానికి. మెగా, ఏంటో మనసులో తెగ బాధగా ఉంది మెగా. ఒంటరిని అయిపోతున్నానేమో అని ఫీలింగ్.
గుండెని రాయి చేసుకుని బ్రతుకు బ్రతుకు అన్నావు కదా, అలాగే మెగా బ్రతికేస్తాను. ఏం చేసినా ఏం జరిగినా నీ వల్లే కదా. ఓకే మెగా, మోస్ట్లీ ఇదే మన లాస్ట్ మీట్ అనుకుంటా. నువ్వు లేకపోయినా కూడా ఆ జ్ఞాపకాలు చాలు నాకు బ్రతకడానికి. సరే మెగా. నమ్మకం కూల్చావే, నాకు నరకమే చూపావే. నమ్మకం కూల్చావే, నాకు నరకమే చూపావే. ఎందుకే ప్రేమ, ఎందుకే ప్రేమ, ఎందుకే ప్రేమ, ఎందుకే ప్రేమ. కలలే కన్నాను కన్నీలే ఇచ్చావు, ఎందుకే ప్రేమ, ఎందుకే ప్రేమ, ఎందుకే ప్రేమ, ప్రియ ఎందుకే ఈ ప్రేమ. జంటనుకున్నాను ఒంటరి చేసావు, జంటనుకున్నాను ఒంటరి చేసావు. సంకెళ్ళేసి బంధించావే, నిన్ను చూడకుండలేను, నువ్వు లేక జీవించలేను. నిన్ను చూడకుండలేను, నువ్వు లేక జీవించలేను. గుండె చప్పుడే నువ్వు, అలసిపోయాను నేను. నమ్మకం కూల్చావే, నాకు నరకమే చూపావే. నమ్మకం కూల్చావే, నాకు నరకమే చూపావే. సర్వస్వమనుకున్నా సంతోషం కోల్పోయున్నా, సర్వస్వమనుకున్నా సంతోషం కోల్పోయున్నా. చీకటి శిక్షే వేసేసావే, ఎక్కడెళ్ళినా నువ్వే, ఏమి చేస్తున్నా నువ్వే. ఎక్కడెళ్ళినా నువ్వే, ఏమి చేస్తున్నా నువ్వే. గుండెల్లో గాయం గీచి గుర్తుండిపోయావే నువ్వు. నమ్మకం కూల్చావే, నాకు నరకమే చూపావే. నమ్మకం కూల్చావే, నాకు నరకమే చూపావే. ఎందుకే ప్రేమ, ఎందుకే ప్రేమ, ఎందుకే ప్రేమ, ఎందుకే ప్రేమ. కల
కలలే కన్నాను కన్నీళ్ళే ఇచ్చావు ఎందుకే ప్రేమ ఎందుకే ప్రేమ ఎందుకే ప్రేమ ప్రియ ఎందుకే ఈ ప్రేమ ఏంట్రా మనోడు ఈరోజు అదోలా ఉన్నాడు. మనోడు లోలో పడ్డాడు గురు. అవునారా? అమ్మాయి పేరేంటో చెప్పరా? గురు అమ్మాయి పేరేంటో తెలీదు, మన పక్క కాలేజీలోనే చూసా. కొత్తలా ఉంది చూడడానికి. 3 days నుండి తెగ చూసేస్తోంది, తెగ నవ్వేస్తోంది. ఎలాగన్నా కానీ ప్రపోజ్ చేయాలి గురు. ఎలా గురు? చెప్పు గురు, ఎలా? చూడరా, ఫ్లవర్ ఇచ్చి లెటర్ ఇచ్చి ఫ్రెండ్స్ ద్వారా లేకపోతే కాల్ చేసి ప్రపోజ్ చేసే కాలం పోయింది. ఏమున్నా డైరెక్ట్ గా ఒక హగ్ లేదా కిస్ ఇచ్చి ప్రపోజ్ చేయి. అదే పిల్ల రేపటి నుంచి నీ వెనకాల ఉంటుంది. సూపర్ గురు సూపర్. ఏంట్రా సూపర్? వీని మాటలు ఏంటే నీ పళ్ళు ఉదిరిపోయింది ఖాయమే. ఇంకా మనకి మిసాలే రాలేదు. ఈ ఏజ్ లో లవ్ అవసరమరా? చూడరా బేటా, లవ్ చేయడానికి ఏజ్ ఇంపార్టెంట్ కాదురా, మీటర్ ఉందా లేదా అంతే. ఏ బాబు రారా ఇట్లా. ఇక్కడ పరమేశ్వరరావు ఇంటి దగ్గరికి వెళ్ళాలి. దారి ఎక్కడ? స్ట్రైట్ రెడ్ హ్యాండ్ పోయి లెఫ్ట్ తీసుకోండి. ఓకే అన్నా. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తెలుసారా నీకే? అవునారా? అవునరా. పదండ్రా, 1 గంట అయింది, కాలేజ్ వచ్చే టైం అయింది, అమ్మాయిలు వస్తారు. మనసు చెయ్యి జారిపోయిందే, ఆశ ఆవిరైపోయిందే, మాట మౌనమైపోయిందే, నా గుండెల్లో గాయం మిగిలిపోయిందే.
సార్ ఇప్పుడు ఎలా ఉంది కండిషన్? నో ప్రాబ్లం అండి, కండిషన్ ఓకే. అబ్బాయి మీకేం కావాలి? మా ఇంటి పై పోర్షన్లో అద్దెకుంటాడండి. అబ్బాయి సిచ్యువేషన్ చూస్తే కొంచెం మానసికంగా బాధపడుతున్నాడు. ఇంటికి పిలుచుకొని ఓదేస్తే సరిపోతాడు. ఈ మెడిసిన్ వాడండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. గుడ్ మార్నింగ్ రాహుల్. గుడ్ మార్నింగ్ అన్నా. ఇప్పుడు ఎలా ఉంది రాహుల్? ఇప్పుడు పర్వాలేదన్నా. ఏంటి రాహుల్, లవ్ ఫెయిల్యూరా? అన్నయ్య. చూడు తమ్ముడు, ప్రపంచానికి చీకటి వెలుగు ఎలా వచ్చి వెళుతుందో అలాగే మనిషి అన్నాక కష్టం సుఖం అనేది వచ్చి వెళుతుంది. అన్నయ్య. ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే చెట్టు ఎండిపోయిందని చూసి నవ్వే జనం చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళకి తెలియదు ఆ చెట్టు పచ్చబడి నీడనిస్తుందని. నువ్వు ఎండిపోయిండే చెట్టు కాకుండా నీడనిచ్చే చెట్టు కావాలి. అలా కావాలంటే నువ్వు ఈ ప్రేమ దోమ అన్ని వదిలేసి నువ్వు ఎదగాలి. తమ్ముడు, మనకు జీవితం అనేది ఒక అవకాశం. దాన్ని వ్యర్థం చేసుకోకు. ప్రపంచం గుర్తించేలా గుర్తుండిపోయేలా ఏదైనా సాధించు. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం. లవ్ ఈజ్ నాట్ ఎ లైఫ్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. నేను చెప్పింది నీ మనసుకు తాకింది అనుకుంటా. ఓకే అన్నయ్య. అలానేం లేదు, అప్పుడున్న సిచ్యువేషన్లో ఆ ఎమోషన్ని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఒక 5 minutes ఆలోచించుంటే సరిపోయేది. బిగ్ ఫిలం డైరెక్టర్ కావాలని గోల్ పెట్టుకున్నాను. దానికోసం ఎన్ని ఆటంకాలు వచ్చినా దేనికి లొంగకుండా నా జీవిత ఆశని నేను చేరుకుంటానయ్యా. ఆల్ ద బెస్ట్ రాహుల్. 3 రోజుల తర్వాత మనం నలుగురిలో లేకపోవడం కాదు ఒంటరితనం. మనకి నచ్చిన వాళ్ళు మనతో లేకపోవడమే నిజమైన ఒంటరితనం. ఎవరు నాయనా నువ్వు? ఒంటరిగా కూర్చొని ఏదో పెద్ద సమస్యల సిక్కేసుకుని మాదిరి బాధపడుతున్నావు. అవును పెద్దాయనా, ఏమి చేయడానికి దిక్కుతోచక అయిపోయింది. ఇంతకీ మీరెవరు పెద్దాయనా? నేను ఎవరనేది తర్వాత చెప్తాను. నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినాయనా. నీ చుట్టూ ఉండే నిసర్గంతో సంబంధం ఉంది. ముందరికి అదే నడిపిస్తుంది. చెట్టుకి కొమ్మలు మాత్రమే నరికేశారు, కానీ చెట్టు ఏరులో ఇంకా బలంగానే ఉన్నాయి. చిగురు రావడంలో ఏమాత్రం సందేహం లేదు. కావాలంటే నీ ఎనుకుండే చెట్టును చూడు నాయనా. చూసావా? అర్థమైందా? అవును పెద్దాయనా, మీరు చెప్పింది అక్షరాల నిజమే. ఇంత చక్కగా బోధనం చేస్తారు కదా. ఇంతకీ మీ ఊరు పేరు చెప్పలేదే. నేను ఎవరనేది ముందు ముందు నీకే తెలుస్తుంది నాయనా. 14 లక్షల జీవరాశులు దాటి వచ్చిన మానవ జన్మ ఉంది. ఇది ఉంటే ఏదన్నా సాధించచ్చు. వ్యర్థం చేసుకోవద్దు నాయనా. సరే పెద్దాయనా. చూడు నాయనా, నీకు చెప్పింది అర్థమైందని పెద్దాయనా. నేను వెళ్ళొస్తాను నాయనా. సరే పెద్దాయనా. సమాచారం చెప్పాలి రాహుల్. అయిందా?
సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు వెళ్తావు రాహుల్? ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళేది ఎప్పుడంటే 2020. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. రేయ్, ఇప్పుడు నేను కాస్త బిజీగా ఉన్నాను. ఓకే. ఎవర్రా మీరంతా? అసలేంటి మీ ప్రాబ్లం? విడే బాస్, మన టైగర్ అని చంపింది. రేయ్, టైగర్ని చంపడం కాదురా, నీకు దమ్ముంటే ఈ లయన్ మీద చేయి వేసి చూడు. వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తా. నేను ఒక్కసారి చంపాలని డిసైడ్ అయ్యాక నా ఎదుట టైగర్లు లయన్లు ఉన్నాయని భయపడను. రేస్ గుర్రంలో దూసుకెళ్లడమే. రేయ్, నా టీములో ఉన్న వాళ్ళ మీద చేయి వేస్తే నా మీద చేయి వేసినట్టే. నా మీద చేయి వేసాక వాడు ఎవడన్నా కానీ ప్రాణాలతో ఉండడానికి వీలేదు, చంపడమే. అన్నా, మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందన్నా. ఎవడికిరా పిరికితనం? పిరికితనం, చెడత్వం, గులామగిరిగా ఉన్న ఉత్తి రాజా అనుకున్నారా? నెవర్. బండరాయి మంచితనం, రాజత్వానికి గుర్తుగా ఉన్న రాక్ రాహుల్ రాజాన్నేరా. బచ్చగాళ్ళందరూ బౌండరీ లోపలే ఆట ఆడుకోవాలి. అలా బాగోదని బాసు మీదకి వస్తే బూడిదైపోతారు. ఓయ్, మీతో మాటేంట్రా? చేయండ్రా. మీరు ఎంత ప్లాన్ చేసుకుని దిగదొక్కాలని ప్రయత్నించినా ఏమి చేయడం కుదరదు. ఎందుకంటే గేమ్ ఆడించేవాడు నేనే, గేమ్ లో ఉండేవాడు నేనే, గేమ్ లో విన్నర్ని నేనే.
ఏ రాహుల్. హాయ్ సార్, నమస్తే సార్. హాయ్ సార్. యూట్యూబ్లో చూశాను, నువ్వు షార్ట్ ఫిల్మ్ మేకింగ్ చేస్తుంటావు కదా? ఎస్ సార్, ఎస్ సార్. నెక్స్ట్ వీక్ నుండి మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే సార్. నువ్వు నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తావా? ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అయ్యో ఆగండి అన్నా. అయ్యో తిన్నాడు వెళ్ళాడు, డబ్బులు ఇవ్వలేదే. థ్యాంక్ యూ సార్. మూడు సంవత్సరాల తర్వాత నేను జట్టు అని సాక్ష్యం చెప్పేటట్టు ఈ మొక్కని పెంచాలిగా. ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది. హలో హలో. చెప్పండి, ఎవరు? మేము ఎవరో నీకు అనవసరం. నువ్వు ఫిలం షూటింగ్ చేయకూడదు అంతే. రై, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండా, డబ్బుండేవాడు డ్యాన్స్ చేస్తాడు, డబ్బు లేనివాడు సంపాదిస్తాడు. ఇది సహజమే. కానీ డబ్బు లేనివాడే డ్యాన్స్ చేసి అందులో గెలిస్తే అందులో ఉన్న ఆనందమే వేరు. అలా నేను చాలా సార్లు గెలిచాను రా. నాతో పెట్టుకోవద్దండి. అన్నా కొని అన్నా తీసుకోరా. హలో, నువ్వు మా మాట మీరు ఇక్కడ ఫిలిం షూటింగ్ చేసావంటే నరకడమే. హలో డూప్లికేట్స్, మీకు దమ్ముంటే డైరెక్ట్గా రండ్రా. ఢీ కొట్టడం ఎలా ఉంటుందో చూపిస్తా. ఇలా కాల్ చేసి కిండాలు చేస్తే టాప్ టు బాటం కుమ్మేస్తా. అర్థమైందనుకుంటా. ఓకే, బాయ్. It's in the air again, beautiful shot. చెప్పలేని ఆనందం గుప్పుమంది గుండెలోనా. హలో 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 నితిన్. చెప్పండి సార్. బిగ్ ఫిలంకి నాకు ఒక ఛాన్స్ దొరికింది. సార్. టుమారో మీకు అడ్రస్ మెయిల్ చేస్తాను, ఓకేనా? నువ్వు మరి మన టీం అంతా ఉంది కదా, వాళ్ళందరినీ తోడుకొని టుమారో లొకేషన్కి వచ్చేయండి. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఓకేనా? హీరోయిన్ అంతా ఉన్నారు, ఓకేనా? ఓకే ఓకే సార్. చెట్టు నుండి చెడు ఇప్పటిదాకా జరగలేదు, ఎప్పటికీ జరగదు కూడా. అలా జరుగుంటే అది మీరు చేసుకున్న పొరపాటు వల్లే. ఓకే, రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. కొత్తగా ఆలోచించు, ఏదైనా సాధించు.